ఇంట్లో ఇల్లాలు హాస్పిటల్లో ప్రియురాలు 6వ భాగం. నమస్కారమండి. మీలో ఎంతమంది పచ్చని పల్లెల నుంచి వీడియో చూస్తూ ఉంటారు? మాది పల్లెటూరే. మీలో ఎంతమందికి పల్లెటూరంటే ఇష్టం? సరదాగా మీ ఊరి పేరు కామెంట్ చేయొచ్చుగా. అన్నట్టు మనలో చాలామంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూస్తున్నారు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. నా కథ మీకు నచ్చితే దయచేసి వీడియోకి ఒక లైక్ కూడా కొట్టండి. కొట్టే ఉంటారులే, మీ గురించి నాకు తెలుసు. ఆయన అరిచినందుకు నేను విడాకులు కావాలనటం లేదత్తయ్యా. నేను విడాకులు కావాలంటున్నా అని ఆయన అరుస్తున్నారు. నేనే నా ఇష్టంతో విడాకులు కోరుకుంటున్నాను. నాకు ఇంట్లో ఉండటం నచ్చటం లేదు. చెల్లెమ్మా, ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? నా కూతురు విడాకులు కావాలంటుందా? ఇదేదో నమ్మలేకుండా ఉంది. దానికేమైనా దయ్యం పట్టిందా ఏంటి? ఇప్పుడే తెలుస్తాను చెల్లెమ్మా. అవును, వీళ్ళకిన్ని బిజినెస్లున్నాయి, డబ్బుకు కొదవే లేదు. అయినా శ్యామ్ నా దగ్గర అబద్ధమాడి డబ్బు తీసుకోవాల్సిన అవసరమేంటి? రేవతి తనతో పాటు కీర్తిని కూడా ఇంటికి తీసుకుని వచ్చింది. కీర్తి మనసులో ఎన్నో రకాల ఆలోచనలు గందరగోళాన్ని పుట్టిస్తున్నాయి. కీర్తి, కూర్చో అమ్మా, తాగడానికేమైనా తీసుకునొస్తాను. అంకుల్ శ్యామ్ ఇంట్లో లేరా ఆంటీ? అంకుల్కి ఆఫీస్లో వర్క్ ఉందని వెళ్లాడమ్మా. 1-2 అవర్స్లో వచ్చేస్తాడేమో. ఒకసారి శ్యామ్కి కాల్ చేయి అని అంటూ వంటగదిలోకి వెళ్ళింది రేవతి. ఈ రోజుతో అసలు శ్యామ్ నా గురించి ఏమనుకుంటున్నాడో అని తేలిపోవాలి అని అనుకుంటూ శ్యామ్కి కాల్ చేసింది. హాయ్ కీర్తి డార్లింగ్, ఏంటి ఫోన్ చేసావు? అంతలా గుర్తొచ్చానా? ఆయన ఉదయం నుంచి కాల్ చేయకుండా ఎక్కడికి వెళ్ళావు? నీ గురించి ఎంతలా ఆలోచించానో తెలుసా? చాలా మిస్ అయ్యాను. నువ్వంతలా మిస్ అవుతావని తెలిసే నిన్ను డైరెక్ట్గా కలుద్దామని మీ ఇంటికొచ్చాను శ్యామ్. కాని నువ్వేంటి ఇంటి దగ్గర కనిపించడం లేదు? ఏ ఏ ఏంటి, మా ఇంట్లో ఉన్నావా? అక్కడికెందుకు వెళ్ళావు? మనం ఎప్పుడు హాస్పిటల్లో కానీ బయట కానీ కలుసుకుంటాం కదా. ఇంటికెందుకు వెళ్ళావు? అర్జెంటుగా హాస్పిటల్కి వచ్చేయి. కుదరదు శ్యామ్. ఆంటీ నన్ను చూసి లోపలికి రమ్మందే. ఎలాగో వచ్చాను కదా, నువ్వు కూడా వస్తే పెళ్లి గురించి మాట్లాడేద్దాం. వస్తున్నావు కదా? కీర్తి, అలా కాదు. నాకు తెలుసు కదా ఎప్పుడు మాట్లాడాలని. అదంతా నేను చూసుకుంటాను. నువ్వు అక్కడి నుంచి వచ్చే కీర్తి, ప్లీజ్. ఇంకా ఎన్ని రోజులు ఇలానే మ్యానిపులేట్ చేసి మాట్లాడతావు? నువ్వు అర్జెంటుగా ఇంటికి వస్తే బాగుంటుంది. లేదంటే శ్యామ్ మాట్లాడుతున్నా కీర్తి పట్టించుకోకుండా ఫోన్ కట్ చేసింది. దేవుడా, ఏం జరుగుతుంది? కీర్తి ఇంట్లో ఉండడం ఏంటి? కొంపదీసి నాకు ముందే పెళ్ళైపోయిందని కీర్తికి తెలిసిపోయిందా? నేను జానకిని పెళ్లి చేసుకుని కూడా కీర్తిని ప్రేమిస్తున్నానని తెలిస్తే కీర్తి నన్ను బ్రతకనివ్వదు. అసలు ఏం జరుగుతుందో తెలియాలంటే అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి అని అనుకుని గబగబా లేచి ఇంటికి బయలుదేరాడు శ్యామ్. ఇంటికి వెళ్లేసరికి కీర్తి జానకి శ్యామ్ల పెళ్లి ఫోటో పట్టుకొని చూస్తూ ఉంది. మా పెళ్లి ఫోటో పట్టుకొని చూస్తుందంటే కీర్తికి నిజం తెలిసిపోయిందన్నమాట. ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ అడుగులో అడుగు వేస్తూ నెమ్మదిగా కీర్తి దగ్గరికొస్తాడు శ్యామ్. కీర్తి భుజంపై చెయ్యి వేసి, కీర్తి, నీకంతా అర్థమయ్యేలా చెప్తాను. ఏం చెప్తావు శ్యామ్? చెప్పడానికి ఇంకేముంది? నీకు పెళ్లైనా పెళ్లి కాలేదని అబద్ధం చెప్పి నాతో తిరిగావని చెప్తావా? పెళ్లంటూ చేసుకుంటే నన్నే చేసుకుంటానని మాట్లాడావు కదా. ఆ మాట మాట్లాడే టైంకి నీకాల్రెడీ పెళ్లైపోయింది కదా. ఇంత దారుణంగా అబద్ధాలు ఎలా చెప్పగలిగావు? అసలిదంతా ఎందుకు చేశావు? నన్నింత మోసం చేయాలని నీకెందుకనిపించింది? నా దగ్గరున్న డబ్బు కోసమా? లేక పెళ్లైన కొద్ది రోజులకే నీ భార్య బోరు కొట్టేసి ఇంకొక అమ్మాయి కావాలనిపించిందా? సరిగ్గా అదే సమయానికి పిచ్చిదాని కదా. అందుకే నేనే నీ ముందొచ్చుంటాను. అంతే కదా శ్యామ్? అలా కాదు కీర్తి, నిన్ను మోసం చేయాలనే ఉద్దేశం నాకెప్పుడూ లేదు. నిన్ను నిజంగానే మనస్ఫూర్తిగా ప్రేమించాను. నీకు జరిగింది ప్రేమ పెళ్లే కదా. నన్ను మాత్రమే ప్రేమిస్తే అదెలా సాధ్యమైంది? నన్ను ప్రేమిస్తే నాకోసం ఎదురు చూస్తూ ఉండాలి. లేదా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయిని ప్రేమిస్తూ జీవితాన్ని గడిపేయాలి. అంతేకాని పెళ్లి చేసుకోవడానికి ఒకరు, ప్రేమించడానికి ఒకరంటే పద్ధతేనా? ఇంట్లో భార్యని పెట్టుకుని నన్ను పెళ్లి పేరుతో మోసం చేసినందుకు నీ మీద నేను కేసు పెట్టొచ్చు, తెలుసా నీకు? కీర్తి, ఎందుకు నా ఆలోచించకుండా ఆవేశంగా మాట్లాడుతున్నావు? నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో తెలుసా? నీకోసం నా భార్య దగ్గర నుంచి విడాకులు కూడా తీసుకుంటున్నాను. ఇక మనమిద్దరం పెళ్లి చేసుకోవచ్చు. వీళ్ల మాటలు పక్కనే నించొని వింటున్న రేవతి శ్యామ్ దగ్గరకొచ్చి, అంటే జానకి విడాకులు అడిగింది తన గురించి కాదా? నువ్వడగమంటే అడిగిందా? పిచ్చిగా ప్రేమించడమే తెలిసిన పిచ్చిది కదా. అందుకే నీ మీదకు ఒక్క మాట కూడా రానివ్వకుండా తప్పంతా తన మీద వేసుకుని మాతో కన్న తండ్రితో కూడా మాటలు పడింది. కేవలం నీ సంతోషం కోసం మాత్రమే జానకిని నోటికొచ్చినట్టు తిట్టేశాను. ఇప్పుడు క్షమాపణలు అడగాలన్నా నోట మాట రావట్లేదు. ఏ మోహం పెట్టుకుని తన ముందు నిలబడాలి? నీలాంటి వాణ్ణి కన్నందుకు మాకు, కట్టుకున్నందుకు దానికి తగిన బుద్ధి చెప్పావురా. ఎవరైనా చూసినా
మా పెంపకం ఎంత గొప్పగా ఉందో అని చీకొట్టిపోతారు అని చిరాగ్గా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది రేవతి. శ్యామ్, నిన్ను 3 ప్రశ్నలు అడుగుతాను. నిజం మాత్రమే చెప్తావా? తప్పకుండా చెప్తాను కీర్తి. నీకెప్పుడైనా అబద్ధం చెప్పానా? రేయ్ రేయ్ రేయ్, నోర్ముయ్. ఎప్పుడైనా నిజం చెప్పు, చాలు. నువ్వు నన్ను కాలేజీలో ఉన్నప్పుడు మనస్ఫూర్తిగా ప్రేమించావా? నా ప్రాణం కంటే నిన్నే ఎక్కువగా ప్రేమించాను కీర్తి. కాని నువ్వే నన్ను వదిలి వెళ్ళిపోయావు. నీ గురించే తలుచుకుంటూ ఎన్ని రోజులు బాధపడ్డాను, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాను నాకు మాత్రమే తెలుసు. ఎన్నోసార్లు ఫోన్ చెయ్యాలని అనుకున్నా కాని నువ్వు ఒక గోల్ కోసం అక్కడికి వెళ్ళావు కదా. నేను ఫోన్ చేసి నిన్ను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక నా మనసు చంపుకున్నాను, అంతే. అంత ప్రేమించిన వాడివి మరి ఇంకొక అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు శ్యామ్? అమ్మా నాన్నలు నా పెళ్లి గురించే ఆశలన్నీ పెట్టుకున్నారు. వాళ్ళ బిజినెస్ చూసుకోమనంటే నేను కాదని ఈ డాక్టర్ ప్రొఫెషన్కి వచ్చాను. వాళ్లతో పెద్దగా మాట్లాడే టైం కూడా దొరకటం లేదు. చిన్నప్పటి నుంచి వాళ్ళు నాకు అన్నీ అడగకముందే ఇచ్చారు. కానీ నేను వాళ్ళ కోసం ఏం చేయలేదు. వాళ్ళకి నేను ఇవ్వగలిగింది వాళ్ళు కోరుకున్నట్టు పెళ్లి చేసుకోవడమే కదా. అందుకే తప్పక పెళ్లి చేసుకున్నాను. కీర్తి, నీ మీద ప్రేమ లేక కాదు, లేదంటే నిన్ను మర్చిపోయి కాదు. ఇంత జరుగుతుంటే నాకీ విషయం చెప్పకుండా దాచిపెట్టి అవసరమైన చోటల్లా అబద్ధమాడుతూ వచ్చావెందుకు? ఏం చేయమంటావు? నీకు పెళ్ళై ఉంటుందని అనుకున్నాను. కానీ నువ్వు నా కోసం ఎదురు చూస్తున్నావని తెలిసిన తర్వాత కూడా అంతగా ప్రేమించిన నిన్ను ఎలా దూరం చేసుకుంటాను? అందుకే నాకు పెళ్ళైన విషయం నీకు చెప్పకుండా నా భార్యతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. అంతలోనే నీకు ఈ విషయం ఎలా తెలిసిందో మొత్తానికి తెలిసిపోయింది. నీతోనే ఈ జీవితాంతం ఉండాలనుకుంటున్నాను కీర్తి. ఇక నీ ఇష్టం. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థమవుతుంది. కాని ఇన్ని రోజులు నువ్వు చెప్పిన అబద్ధాల ముందు ఇది అబద్ధమా నిజమా అనేది అర్థం కావటం లేదు శ్యామ్. ఎవరి దగ్గర దీనికి సమాధానం దొరుకుతుందో అక్కడికే వెళ్ళి అసలు నిజమేంటో తేల్చుకుంటాను. కీర్తి, ఎక్కడికి వెళ్తున్నావు? కాస్త నాకు కూడా చెప్పు కీర్తి, లేదంటే నేను కూడా నీతో వస్తాను. నేనెక్కడికి వెళ్తున్నానో చెప్పకుండా వెళ్తున్నానంటేనే నీకు చెప్పాల్సిన అవసరం లేదని కదా మళ్ళీ నువ్వొస్తానంటే తీసుకుని వెళ్తాననుకుంటున్నావా? అని కోపంగా శ్యామ్కి చెబుతూ రేవతి ఉన్న గదిలోకి వెళ్ళింది. నన్ను క్షమించమ్మా. నా కొడుకు తరపున నేను క్షమాపణలు కోరుకుంటున్నాను. వాడు చేసింది చాలా పెద్ద తప్పే. కాని ఇంతకన్నా ఏం మాట్లాడాలో నాకర్థం కావటం లేదు. నువ్వు ఎలాంటి శిక్ష వేసినా నేను ఎదుర్కొంటాను. ఆంటీ, మీ గురించి నాకు బాగా తెలుసు. నేనిప్పుడు మీ దగ్గరికొచ్చింది మీరు సారీ చెప్తారనో మీకు పనిష్మెంట్ ఇవ్వాలనో కాదు. నేనొకసారి జానకిని కలవాలి. తన ఇంటి అడ్రస్ చెప్తారా? జానకిని కలుస్తావా? తనిప్పటికే బాధలో ఉందమ్మా. తనని కలిసి నువ్వు... ఆంటీ, మీరేం భయపడకండి. మీ అబ్బాయి చెప్తుంది నిజమా అబద్ధమా అని కూడా తెలియాలి కదా. శ్యామే జానకితో విడాకులు అడిగించాడని మనం అనుకుంటున్నాం. కాని జానకి మనసులో కూడా అదే ఉంటే? అందుకే నేనొకసారి జానకిని కలవాలి. రేవతికి ఏం చేయాలో అర్థం కాలేదు. నిశ్శబ్దంగా నిలబడిపోయింది. కీర్తి రేవతిని ఏమీ మాట్లాడించకుండా నేరుగా శ్యామ్ పనిచేస్తున్న హాస్పిటల్కి వెళ్లి అక్కడ అటెండర్ దగ్గర శ్యామ్ మెడికల్ ట్రిప్కి వెళ్లిన ఊరి అడ్రస్ తీసుకుంటుంది. వెంటనే జానకి ఊరికి బయలుదేరింది. జానకి ఇంటి అడ్రస్ కనుక్కొని వెళ్ళింది. ఇంటి ముందు వాకిలి ఊడుస్తున్న కోటిని చూసింది. నమస్తే అండి, నా పేరు కీర్తి. ఇక్కడ జానకి అంటే మీ అమ్మాయేనా? జానకి అనే కూతురు నాకు ఒకప్పుడు ఉండేది. కానీ ఇప్పుడది నా కూతురు కాదు. నాకు ఎవ్వరు కూతుర్లు లేరు. ఏనాడైతే నా మాట లెక్క చేయకుండా కారణం లేకుండా వాళ్ళ అత్తగారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నా పెంపకానికి మచ్చ తెచ్చిందో ఆనాడే అది చచ్చిపోయింది. జానకి అన్న పేరుతో ఇక్కడెవరూ లేరు. తన గురించి ఇంటికి ఎవరు రావడానికి వీల్లేదు. వెళ్ళమ్మా, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని కోటి కోపంగా మాట్లాడేసరికి అక్కడేం జరుగుతుందో అర్థం కాలేదు కీర్తికి. ఒక తండ్రి కూతురు గురించి అలా మాట్లాడ్డానికి కారణం ఏమయ్యుంటుందో అని ఆలోచిస్తూ ముందుకు కదిలింది. అలా ఊర్లో నడుచుకుంటూ ఆలోచిస్తూ ఉంది కీర్తి. ఎదురుగా ఒక ఎద్దు రంకెలేస్తూ ఆవేశంగా పరిగెత్తుతూ దారిలో కనిపించిన వాటిని చెల్లాచెదురు చేస్తూ ఉంది. కీర్తి ఆ ఎద్దుని గమనించకుండా తనలో తానే ఏవేవో ఆలోచించుకుంటూ నడుస్తూ ఎద్దుకి ఎదురుగా వెళ్ళింది. ఒక్కసారిగా తనని ఎవరో చేయిపెట్టి దూరంగా లాగటంతో ఆలోచనల్లోంచి బయటకొచ్చింది కీర్తి. ఎద్దు రంకెలేస్తూ ఎదురుగా వస్తుంటే చూడకుండా ఏంటండి ఆ పరధ్యానం? కొంచెముంటే ఎంత ప్రమాదం జరుగుండేదో తెలుసా? ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి కీర్తి ఆశ్చర్యపోతుంది. జానకి? అవును, జానకినే. మీరు మా ఊర్లో ఏం చేస్తున్నారు? చిన్న పనిమీద ఇటొచ్చాను. మీ ఇంటికి వెళ్తే మీ నాన్నేంటి అలా మాట్లాడాడు? నేను చేసిన ఒక పని ఆయనకు నచ్చలేదండి. అందుకే నా మీద కోపంగా ఉన్నాడు. నాన్న కదా, కోపంగా ఉండటంలో తప్పులేదు.
ఆయన నిన్ను అంతలా ద్వేషిస్తుంటే నీకు బాధగా లేదా? ఎందుకుండదండి. చిన్నప్పటి నుంచి పల్లెత్తు మాట కూడా అనకుండా పెంచిన నాన్నని వదిలి ఒక్క సహనం ఉండటమే కష్టంగా ఉంటుంది. అలాంటిది ఆయన ద్వేషిస్తుంటే చూస్తూ ఉండడం చాలా బాధగా కాదు, నరకంగా ఉంటుంది. కాని ఆయన మనసు అంతలా బాధపడేలా చేసింది కూడా నేనే కదా. దానికాయన వేసిన శిక్ష ఇదని అనుకోవడమే తప్ప నేను చేయగలిగింది కూడా ఏమీ లేదు కదా. ఏదో ఒక నాటికి ఆయన నన్ను అర్థం చేసుకోడా అని ఎదురు చూస్తూ ఉండటమే. మీరేదో పని మీద వస్తే నా బాధలు మీకెందుకు చెప్పండి అయినా. ఇంతకీ మీ పనేంటి? నేనేమైనా దానికి సహాయం చేయగలనా చెప్పండి, చేస్తాను. ఇంట్లో కూర్చొని మాట్లాడుకుందామా? నా ఇంట్లో కంటే బయటేలా చెట్ల కిందే బాగుంటుంది. సరే, మీకిలా ఇబ్బందిగా అనిపిస్తే ఇంట్లోకే వెళ్దాం పదండి అని పక్కన్నే ఉన్న ఒక పూరి గుడిసెలోకి కీర్తిని తీసుకుని వెళ్ళింది జానకి. ఇందులో ఉంటున్నావా? ఇందులో ఎలా ఉండగలుగుతున్నావు జానకి? ఇదే ప్రస్తుతానికి నా ఇల్లు. దీనికో పెద్ద చరిత్ర ఉంది తెలుసా? మా నాన్నమ్మ తాతయ్యలు వాళ్ల పెళ్లైన కొత్తలో ఇక్కడే ఉండేవారంట. రెక్కల కష్టంతో రూపాయి సంపాదించి పొలాలు ఇల్లులు కొన్నారంట. అంత అదృష్టాన్నిచ్చే ఇల్లు ఇది. తక్కువ చేయకండి, పాపం బాధపడుతుంది. గుండెల్లో ఉన్న బాధని బయటకు కనిపించకుండా ఉంచడానికి మాట్లాడే మాటలు నాకర్థం కావనుకుంటున్నావా జానకి? నువ్వు ఏ తప్పు చేయకున్నా కన్నతండ్రి అలా మాట్లాడుతుంటే తప్పు చేసినవాడు వేరే ఉన్నాడని చెప్పకుండా అతని కోసం నువ్వు అనుక్షణం నరకం అనుభవిస్తున్నావు చూడు. ఇది కదా నిజమైన ప్రేమంటే. ఎన్నో ప్రశ్నలు అడగాలనుకుని వచ్చాను. ప్రేమకి నిదర్శనంగా ఉన్న నిన్ను ఏమడగలను? నీ ప్రేమ ముందు వీళ్లందరి ప్రేమెంత? నీలాంటి అమాయకురాలికి ఎప్పటికీ అన్యాయం జరగకూడదు. ఏంటండి, ఇల్లుని చూడగానే నోట మాట పోయిందా? మీలో మీరే ఏదేదో ఆలోచించుకుంటున్నారు. లేదు జానకి, లేదు. నిన్ను ఒక ప్రశ్న అడుగొచ్చా? అయ్యో భలేవారే, నిర్మోహమాటంగా అడగండి. నీకు పెళ్ళైపోయి సిటీలో కదా ఉంటున్నావు. ఇక్కడికొచ్చి ఈ ఇంట్లో ఉండటమేంటి? అదొక పెద్ద కథలేండి. నా భర్తకి నేను సరైన జోడి కాదని నాకు తెలుసు. మీరే చెప్పండి. బాగా పెద్ద పెద్ద చదువులు చదువుకొని మంచి ఉద్యోగాలు చేసే అతనికి చదువురాని, పెళ్లి ముందు వరకు పట్నం మొహం కూడా చూడని నాలాంటి అమ్మాయి సరైన జోడినా? ఆయనకి ఎంత అవమానంగా ఉంటుందో చెప్పండి. ఎక్కడికైనా వెళ్ళి ఈవిడ నా భార్య అని చెప్పుకోగలడా? అందరూ నన్ను చాలా ప్రేమగానే చూసుకుంటున్నారు. కానీ రేపటి రోజు ఒక మాట రాకుండా ఉండాలంటే ఈరోజే నిర్ణయం తీసుకోవాలి కదా. అందుకే విడాకులు కావాలని అడిగాను. అది మా నాన్నకి నచ్చలేదు. అందుకే ఆ కోపం. రేపో మాపో విడాకులు వచ్చేస్తాయిలేండి. విడాకులు వస్తే మళ్ళీ పెళ్లి చేసుకుంటావా? నీకు తగినవాణ్ణి చూసుకొని? అయ్యే బాబోయ్, మళ్ళీ పెళ్ళా? వద్దండి బాబు. ఒక్క పెళ్లికే దేవుడు కనిపించాడు. మళ్ళీ పెళ్ళంటే వామ్మో. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను అని చెకచెకా లేచి గుడిసె బయటకొచ్చి వెనక్కి వెళ్ళి తన కొంగుకి ముడికట్టుకున్న శ్యామ్ ఫోటో తీసి చూస్తుంది జానకి. మళ్ళీ పెళ్ళంట. మిమ్మల్ని కాదని నేను వేరే పెళ్లి చేసుకోగలనా? మీరు తప్ప నాకీ ప్రపంచంలో ఇంకొక మనిషి నచ్చుతాడా? మీకోసం తండ్రికి కూడా దూరంగా ఉంటున్నాను. మిమ్మల్ని దూరం చేసుకునే పెళ్లి నాకెప్పటికీ వద్దండి. మీరు కోరుకున్న అమ్మాయితో సంతోషంగా ఉండడమే నాకు ముఖ్యం. అదే నాకు నిజమైన ఆనందం కూడా. ఇప్పటి వరకు మీరిచ్చిన జ్ఞాపకాలు నాకు చాలు. వాటితో జీవితాంతం బ్రతికేస్తాను అని కళ్ళనీళ్లు తుడుచుకుని లేచి ఇంట్లోకి వెళ్ళిపోయింది. జానకి, ఎందుకు ఏమిటి అని అడగకుండా నువ్వు నాతో వస్తావా? అలాగేనండి. కీర్తి జానకిని తీసుకుని సిటీకొచ్చింది. జానకి మనసులో ఉన్న బాధ కీర్తికి అర్థమవుతున్నా కూడా జానకి మాత్రం తాను బాధపడుతున్నట్టు కీర్తికి చూపించాలని అనుకోలేదు. అలా వాళ్ల ప్రయాణం సాగింది. కీర్తి నేరుగా జానకిని తీసుకుని శ్యామ్ దగ్గరికొచ్చింది. కీర్తి జానకిని చూసిన రేవతి దేవరాజులు కంగుతిన్నారు. రేవతి, ఏంటిది? కీర్తి జానకిని ఇక్కడికి తీసుకొని వచ్చింది. అసలేం జరుగుతుంది ఇక్కడ? నాకు మాత్రం ఏం తెలుసు. పదండి, దగ్గరికి వెళ్ళి చూద్దాం అని కీర్తి జానకి శ్యామ్ ఉన్న దగ్గరికి వెళ్తారు. శ్యామ్, తినే కదా నీ భార్య జానకి? అవును, కాని విడాకులిస్తున్నాను కదా. అయినా తనని ఇక్కడికెందుకు తీసుకొచ్చావు కీర్తి? శ్యామ్, నీకు 2 విషయాలు చెప్పాలి. నేను డాక్టర్ ప్రొఫెషన్ వదిలేసి నిన్ను పెళ్లి చేసుకుని ఐడియల్ హౌస్ వైఫ్లా ఉండాలని అనుకున్నాను. మా నాన్న దగ్గర్నుంచి వచ్చే ₹1 కూడా నాకు అవసరం లేదు. కట్టుబట్టలతో నేను నీ ఇంటికొస్తాను. జానకికి విడాకులిచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావా? అదేంటి కీర్తి, అలా మాట్లాడతావు? ప్రొఫెషన్ వదిలేయటమేంటి? నీ దగ్గరున్న డబ్బులతో మనం హాస్పిటల్ పెట్టాలని అనుకున్నాం కదా. మళ్ళీ ఇప్పుడేంటి? నీ డివోర్స్ పేపర్ మీద సైన్ పెట్టగానే జానకి చనిపోవాలనుకుందన్న విషయం నీకు తెలుసా? అని అనగానే
పిచ్చి పట్టిందా నీకు? చనిపోవడమేంటి? నాలాంటి బోరంబోకు కోసం నువ్వు చచ్చిపోతావా? శ్యామ్, ఆపు నీ డ్రామాలు. నీ హార్ట్ చాలా క్లియర్గా ఉంది. బ్రెయినే నిన్ను కన్ఫ్యూజ్ చేస్తుంది. నేను ఏ డబ్బు లేకుండా నీ దగ్గరకొస్తాను, పెళ్లి చేసుకుంటావా అంటే హాస్పిటల్ ప్రొఫెషన్ అని మాట్లాడావు, కాని పెళ్లి మాట మాట్లాడలేదు. కాని జానకి చనిపోవాలి అనుకుందన్న ఒక్క మాట చెప్పగానే నీ ప్రేమ బయటకు కనిపించింది. ఇలా పెళ్లి చేసుకున్న అమ్మాయిని ప్రేమ లేదని మోసం చేసి, నాపై ప్రేమ లేకున్నా ప్రేమిస్తున్నానని ఎందుకు నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు శ్యామ్? నీకు తెలుసా, నువ్వు తనకి విడాకులిచ్చి నన్ను పెళ్లి చేసుకోబోతున్నావని జానకికి తెలిసి కూడా నాతో ఒక్క మాట కూడా కోపంగా కాని తప్పుగా కాని మాట్లాడలేదు. ఇంత మంచి అమ్మాయి ఎవరికి దొరకదేమో. నీకు దొరకడం నిజంగా అది నీ అదృష్టం. ఇదంతా నేను నీ మీద ప్రేమతో చేయటం లేదు. నా డబ్బుని నన్ను నీ నుంచి కాపాడుకోవడానికి చేస్తున్నాను. డబ్బుల కోసం నన్ను మోసం చేసిన నిన్ను పెళ్లి వరకు తీసుకొస్తానని ఎలా అనుకున్నావు? కీర్తి, వాడికి డబ్బుతో పనేంటి? తరాలు తిన్నా తరగని ఆస్తుంది వాడికి. రేవతి అలా మాట్లాడే సమయంలో దేవరాజ్ వెనక్కిలాగి, సమస్య వాళ్ళది, పరిస్థితులు వాళ్లకు తెలుసు. నువ్వాగు రేవతి. థాంక్స్ అంకుల్. శ్యామ్, 2 రోజుల్లో నా దగ్గర్నుంచి తీసుకున్న డబ్బులు నాకిచ్చావా సరే, లేదంటే నీ మీద చీటింగ్ కేసు పెడతాను, జాగ్రత్త. చిచి, నీలాంటి మనీ మైండెడ్ పర్సన్ కోసమా జానకిని వదులుకోవాలనుకున్నది? రేపటిలోగా నీ డబ్బులు నీ మోహన కొడతాను అని జానకి దగ్గరికి వెళ్లి మోకాళ్ల మీద కూర్చొని, జానకి, ఎప్పటికీ ఎవ్వరూ చేయకూడని తప్పు చేశాను. నేను చాలా బాధ పెట్టాను. నన్ను క్షమిస్తావా జానకి? అయ్యో, మీరలా మాట్లాడకండి, నేను తట్టుకోలేను. ముందు మీరు పైకి లేవండి అని భర్తని పైకి లేపి హత్తుకుంటుంది జానకి. కీర్తి ఇంటి నుంచి వెళ్లిపోగానే రేవతిని తీసుకుని దేవరాజ్ వాళ్ల గదిలోకి వెళ్తాడు. ఇప్పుడు కీర్తికి ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పు. అలాగే సారీ కూడా చెప్పు. థ్యాంక్స్ అండ్ సారీ చెప్పాలా? నా కొడుకుని పట్టుకుని అన్ని మాటలన్న తనకి నేనెందుకు థ్యాంక్స్ చెప్పాలి, సారీ ఎందుకు చెప్పాలి? పిచ్చి మొహమ, తల్లులు ఎప్పుడు ఇలాగే ఆలోచిస్తారా? నీ కొడుకుని ఒక్క మాట అనగానే తన మీద అంతలా ఎగిరిపడుతున్నావు. తనొక్క మాటంటే నీ కొడుకు చేసిన తప్పులన్నీ మాయమైపోతాయా? తప్పంతా మన పిల్లాడితే. వాడు కోరుకున్న అమ్మాయితో పెళ్లి చేయడానికి జానకి ఎలా మాట్లాడిందో, ఇప్పుడు జానకితో వాడి జీవితం బాగుంటుందని జానకిని శ్యామ్ని కలపడం కోసం కీర్తి అలానే మాట్లాడింది. మన అబ్బాయి కోసం కీర్తి తన ప్రేమని త్యాగం చేయడమే కాదు, తనకి శ్యామ్ మీద ప్రేమ లేదని చూపించడానికి తను చేసిన గొప్ప ప్రయత్నం అది. ఇంకెప్పటికీ శ్యామ్కి కీర్తి గుర్తొచ్చినా తానన్న మాటలే గుర్తొస్తాయి తప్ప ప్రేమ గుర్తుకు రాకుండా చేస్తుంది. ఇప్పుడు చెప్తావా థ్యాంక్స్ అండ్ సారీ తనకి? అని అనగానే రేవతి ఫోన్ తీసి కీర్తికి కాల్ చేసింది. హలో డాక్టర్ గారు, మీరు ప్రొఫెషన్ని వదిలేస్తే మాలాంటి పేషెంట్స్ పరిస్థితి ఏంటండి? అయ్యో ఆంటీ, అలా ఏం లేదు. నువ్వు చేసింది సాధారణ త్యాగం కాదమ్మా. నీ ఆలోచనకి, నీ తెలివికి, నీ త్యాగానికి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే. అండ్ శ్యామ్ వల్ల నువ్వు ఎంతో బాధపడుంటావు. సారీ తల్లి. ఆంటీ, నేను చేసిందేమీ లేదు. శ్యామ్కి పెళ్లైందా లేదా అని తెలుసుకోకుండా నేను తన చుట్టూ తిరగటమే నా తప్పు. సరే, జరిగిందేదో జరిగిపోయింది కదా. దీనివల్ల నేను పొందిన గొప్ప విషయమేంటంటే, మీలాంటి ఒక మంచి ఫ్రెండ్ లాంటి అమ్మని, జానకి లాంటి ఒక మంచి సిస్టర్ని, మీ ఇద్దరిని ఎప్పటికీ వదులుకోలేనాంటీ. నా లైఫ్లోకి మీరొచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఆంటీ. అన్నట్టు శ్యామ్కి చాలా డబ్బుంది. అయినా కూడా వాడా డబ్బుని తీసుకుని ఏం చేశాడంటావు? అదే నాకు అర్థం కావటం లేదాంటీ. సరే, నాకు కొంచెం ఏదోలా ఉంది. ఏదైనా గ్రీనరీ ఉండే ప్లేస్కి వెళ్దాం, వస్తారా? తప్పకుండా వస్తానమ్మా. ఇద్దరూ కలిసి సిటీకి దూరంగా ఉన్న ఫారెస్ట్కి వెళ్తారు. తరువాత రోజు ఉదయాన్నే శ్యామ్ తన గదిలో ఒక మూలకి పెట్టిన డబ్బులు తీసి, కీర్తి, ప్రపంచంలో ఏ మనిషి ఇంకొక మనిషి దూరం కావాలన్నా వారి మధ్యలో డబ్బు వస్తే చాలు. అందుకే నీకు నాకు మధ్య డబ్బు వచ్చేలా చేశాను. జానకిని కాదని నీతో ఉండలేను. అలాగే నేరుగా నీకు ఆ విషయమూ చెప్పలేను. అందుకే ఇలా చేశాను. నాకు నా జానకినిచ్చినందుకు చాలా థ్యాంక్స్ కీర్తి అని తనలో తాను అనుకుని డబ్బులు తీసుకుని వెళ్లి కీర్తికిచ్చేశాడు. అప్పటినుంచి శ్యామ్ జానకితో చాలా సంతోషంగా ఉన్నాడు. రేవతి, కీర్తి మంచి స్నేహితుల్లా ఉన్నారు. కీర్తి తాను అనుకున్నట్టుగా మంచి హాస్పిటల్ కట్టుకుంది. రేవతి కీర్తికి పెళ్లి చేయడం కోసం సంబంధాల కోసం వెతుకుతూ ఉంది. నా భర్త సంతోషం కోసం నేను తనకి దూరంగా వెళ్లాలని అనుకుంటే, మేము సంతోషంగా ఉండటం కోసం కీర్తి చేసిన త్యాగం ఇంకా గొప్పది కదా. చూశారుగా, ఇది మా కథ. చెప్పడం మర్చిపోయాను, మా నాన్న కూడా ఇప్పుడు నాతో మాట్లాడుతున్నాడు. భీముణ్ణి తీసుకునొచ్చి ఇక్కడే నాతో పాటే ఉంటున్నాడు. నా కథ మీకు నచ్చిందా? ఇంతవరకు చూశారంటే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కామెంట్స్లో హార్ట్ ఎమోజీ పెట్టండి.
మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను. ఈ కథ అన్ని ఎపిసోడ్స్ ఇక ఒకే వీడియోలా చేసి 2 రోజుల్లో మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తాం. తప్పకుండా చూడండి.